Transmission media. In data communication terminology, a transmission media is a physical path between the transmitter and the receiver. It means మనం డేటా కమ్యూనికేషన్ టెర్మినాల్లో చూసుకుంటే ఈ ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఒక ఫిజికల్ పాత్గా బిహేవ్ చేస్తుంది బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఈ ట్రాన్స్మిషన్ మీడియా మెయిన్ యొక్క పర్ఫామ్ ఏంటి, అదొక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి సెండ్ చేస్తూ ఉంటుంది. The first layer, that is physical layer of communication network OSI model, is dedicated to transmission media. OSI model ఐ హోప్ మీకు బాగా తెలిసే ఉంటుంది అనుకుంటాను. ఇందులో ఫస్ట్ లేయర్ ఏంటి, ఫిజికల్ లేయర్. దీన్ని ఎక్కువగా మనం మెయిన్ పర్పస్ ఏం యూస్ చేస్తాము అంటే దేనికోసం, కమ్యూనికేషన్ పర్పస్ కోసం. సో ఈ ఫిజికల్ లేయర్ అనేది సెండర్ సైడ్ నుంచి నెక్స్ట్ రిసీవర్ నుంచి బోత్ సైడ్ పర్ఫామ్ చేస్తుంది త్రూ ద ట్రాన్స్మిషన్ మీడియా. ఈ ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఇన్ఫర్మేషన్ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి సెండ్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ మీడియా ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ టైప్స్. ఫస్ట్ వన్ గైడెడ్ మీడియా అండ్ సెకండ్ వన్ అన్గైడెడ్ మీడియా. Guided media, it is also referred to as wide or bounded transmission media. ఇది ఎక్కువ దేన్ని రిఫర్ చేస్తుంది, వైడ్ని మాత్రమే ప్రిఫర్ చేస్తుంది. అది కూడా ఎంతవరకు అంటే షార్ట్ డిస్టెన్స్లో మాత్రమే యూస్ చేస్తుంది. బౌండెడ్ ట్రాన్స్మిషన్ మీడియా అంటే బౌండెడ్ మీన్స్ షార్ట్ డిస్టెన్స్ అనమాట. సో దీని ఫీచర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి గైడెడ్ మీడియాలో, హై స్పీడ్, సెక్యూర్, యూజ్డ్ ఫర్ కంపారేటివ్లీ షార్ట్ డిస్టెన్స్. ఈ స్పీడ్ అనేది మనం యూస్ చేసే కేబుల్స్ని బట్టి హై స్పీడ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెక్యూర్గా ఉంటుంది, అనాథరైజ్డ్ పర్సన్స్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో సెక్యూర్గా ఉంటుంది మనకి డేటా అనేది, ఏమి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఏం రిసీవ్ చేసుకుంటున్నాము అనేది. నెక్స్ట్ ఇది షార్టర్ డిస్టెన్స్లో మాత్రమే మనం యూస్ చేస్తాం. ఇక్కడ గైడెడ్ మీడియాలో మేజర్గా చూస్తే మనకి 3 పేర్ కేబుల్స్ అనేవి ఉంటాయి. దేర్ ఆర్ 3 మేజర్ టైప్స్ ఆఫ్ గైడెడ్ మీడియా. ఈ గైడెడ్ మీడియా అనేది 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది బికాస్ బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఫస్ట్ వన్ ట్విస్టెడ్ పేర్ కేబుల్, నెక్స్ట్ కోయాక్సికల్ కేబుల్, నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ట్విస్టెడ్ పేర్ కేబుల్, it consists of 2 separately insulated conductor wires on about each other. Generally, several such pairs are bonded together in a protective sheet. They are the most widely used transmission media. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ అనేవి 2 ఇన్సులేటెడ్ కండక్టర్ వైర్స్తో వౌండ్ అయి ఉంటాయి ఒకదానికోటి. నెక్స్ట్ ఇలాంటి పేర్స్ అన్నీ ఎలా బౌండ్ చేయబడి ఉంటాయి అంటే ఒక ప్రొటెక్టివ్ షీట్ అనమాట. ఇలాంటి కేబుల్స్ని ఎక్కువగా మనం ఎక్కడ యూస్ చేస్తూ ఉంటాం అంటే ట్రాన్స్మిషన్ మీడియంలో యూస్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ అనేది కంపేర్ చేసుకుంటే అదర్ ట్రాన్స్మిషన్ మీడియంతో ఇట్స్ వెరీ చీప్గా ఉంటుందన్నమాట, చీప్ కాస్ట్. అండ్ నెక్స్ట్ ఇది ఈజీగా ఉంటుంది అండ్ దెన్ లైట్ వెయిట్ కేబుల్ అనమాట. నెక్స్ట్ దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ట్విస్టెడ్ పేర్ కేబుల్కి ఎంత ఉంటుంది అంటే 0 to 3.5 kHz. నెక్స్ట్ ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్, దీన్ని మనం యూటీపీ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్, దీన్ని ఎస్టీపీ అంటాం. సో ఫస్ట్ వన్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్. ఈచ్ వైర్ ఈజ్ ఇన్సులేటెడ్ విత్ ప్లాస్టిక్ wrap, but the pair is encased in an outer covering. This type of cable has the ability to block interference and does not depend on a physical shield for this purpose. నెక్స్ట్ ఈ యూటీపీ అనేది ప్లాస్టిక్తో మేడ్ అయి ఉంటుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటి, ఇంటర్ఫరెన్స్ని బ్లాక్ చేయడం. ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి అంటే నాయిస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ మనకి అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఈ నాయిస్ పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది అనమాట, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ని. నెక్స్ట్ దీన్ని ఎక్కడ వైడ్లీ ఎక్కడ యూస్ చేస్తారు అంటే కంప్యూటర్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో యాజ్ ఈథర్నెట్ కేబుల్స్ అండ్ టెలిఫోన్ వైర్స్ అనమాట. నెక్స్ట్ ఇది పర్పస్ కోసం ఫిజికల్ షీల్డ్ మీద డిపెండ్ అయి ఉండదు. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ యూటీపీ. ఫస్ట్ వన్ లీస్ట్ ఎక్స్పెన్సివ్, కంపేర్ చేసుకుంటే మిగతా ఎస్టీపీ అండ్ మిగతా ట్విస్టెడ్ పేర్ కేబుల్తో ఇది చాలా లీస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట. అండ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ అనేది హై క్యాపబిలిటీ అనమాట, హై స్పీడ్ క్యాపబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకు మెయిన్ అడ్వాంటేజెస్ ఏమి అంటే ఇది నాయిస్ పొల్యూషన్ని డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేస్తుంది. సో ఇది మనకి మెయిన్
Disadvantages of UTP. This cable can only be used for shorter distances because of attenuation. ఈ కేబుల్ అనేది మనం ఓన్లీ షార్టెడ్ డిస్టెన్స్లో మాత్రమే యూస్ చేయగలం బికాస్ ఆఫ్ attenuation. నెక్స్ట్, లోయర్ కెపాసిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ కంపారిజన్ టు ఎస్టీపీ. మనం ఎస్టీపీతో పోల్చుకుంటే ఇది కెపాసిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ మనకి లోగా ఉంటుంది. నెక్స్ట్, సస్పిటబుల్ టు ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్. సో ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ నథింగ్ బట్ బ్యారియర్స్. ఇది ఈజీగా మనకి అటాక్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ డ్రాబ్యాక్ మనకి. నెక్స్ట్, అలాగే మనకి షార్ట్ డిస్టెన్స్లో యూస్ చేస్తుంటాం. మనకి ఇది మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్, డయాగ్రామ్ ఆఫ్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ వన్ అవుటర్ జాకెట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్విస్టెడ్ పెయిర్లు ఎలా ఉంటాయి, ఎలా ట్విస్ట్ అయి ఉంటాయి, ప్లాస్టిక్తో ఎలా ర్యాప్ అయి ఉంటాయి అనేది మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. So take a look on this diagram. Shielded twisted pair. This type of cable consists of a special jacket to block external interference. ఈ ఎస్టీపీ అనేది స్పెషల్ జాకెట్తో కన్సిస్ట్ అయి ఉంటుంది. అండ్ దీని మెయిన్గా ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ని బ్లాక్ చేస్తుంది, నాయిస్ ఇలాంటివి అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫాస్ట్ డేటా రేట్ ఈథర్నెట్ అండ్ ఇన్ వాయిస్ అండ్ డేటా ఛానల్ ఆఫ్ టెలిఫోన్ లైన్స్. ఈ ఎస్టీపీ అనేది మనం మెయిన్గా ఎక్కడ యూస్ చేస్తాము అంటే టెలిఫోన్ లైన్స్. ఈ టెలిఫోన్ లైన్స్లో యూస్ చేస్తాం. అండ్ ఈథర్నెట్లో, ఆ ఈథర్నెట్ కూడా ఎక్కడ యూస్ చేస్తామంటే ఫాస్ట్ డేటా రేట్ అనమాట. ఈ ఫాస్ట్ డేటా రేట్ కావాలన్నప్పుడు మనం స్పీడప్ చేయడానికి ఈ ఎస్టీపీ వైర్ని వాడతాం, ఈ ఎస్టీపీ ట్విస్టెడ్ పెయిర్ని. ద కాస్ట్ ఆఫ్ ద షీల్డ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్ ఈజ్ నాట్ వెరీ హై అండ్ నాట్ వెరీ లో. ఈ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, మరీ అంత హైగా ఉండదు అండ్ లోగా కూడా ఉండదు, జస్ట్ మీడియంగా ఉంటుంది, మిడిల్లో దీని కాస్ట్ అనేది. అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఎస్టీపీస్ ఈజీ. ఈ ఎస్టీపీ ఇన్స్టలేషన్ ఎలా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది కంపేర్ చేసుకుంటే. ఇట్ హ్యాస్ ద హయ్యర్ కెపాసిటీ యాజ్ కంపేర్ టు అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్. దీని కెపాసిటీ కంపేర్ చేసుకుంటే యూటీపీతో హైగానే ఉంటుందన్నమాట. ఆల్సో ఇట్ హ్యాస్ ఏ హయ్యర్ యాంటెన్యుయేషన్. ఈ యాంటెన్యుయేషన్ అనేది కూడా ఇందులో హయ్యర్గా ఉంటుంది. డయాగ్రామ్ ఆఫ్ షీల్డెడ్ ట్విస్టెడ్ పెయిర్. ఫస్ట్ అవుటర్ జాకెట్. నెక్స్ట్, బ్రైడెడ్ షీల్డ్. ఈ బ్రైడెడ్ షీల్డ్ చూడడానికి ఎలా ఉంది, మనకు మెష్ టైప్లో ఉంది. ఈ మెష్ టైప్ అనేది ఏం చేస్తుంది అంటే హయ్యర్ ట్రాన్స్మిషన్ రేట్ని అలో చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫాయిల్ షీల్డ్. నెక్స్ట్ వచ్చేసి ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టీపీ. బెటర్ పర్ఫార్మెన్స్ at a higher data rate in comparison to UTP. దీని పర్ఫార్మెన్స్ అనేది హయ్యర్ డేటా రేట్ దగ్గర ఎలా ఉంటుంది అంటే కంపేర్ చేసుకుంటే మనకి యూటీపీ దగ్గర బెటర్గా ఉంటుంది. నెక్స్ట్, ఎలిమినేట్స్ ద క్రాస్ టాక్. ఈ క్రాస్ టాక్ అంటే ఏంటి మనకి అంటే ద క్రాస్ టాక్ రిఫర్స్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ వన్ యూటీపీ టు అనదర్ ట్విస్టెడ్ పెయిర్. నార్మలీ running in parallel, signals travels through adjacent pair of wire interference with each other. It means ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ అంటే నాయిస్ వల్ల కానీ ఇప్పుడు ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ మనకి ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో యూటీపీ నుంచి అనదర్ ట్విస్టెడ్ పెయిర్ వరకు దాన్ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, కంపారేటివ్లీ ఫాస్టర్. మనం యూటీపీతో పోల్చుకుంటే ఇది బెటర్ అనమాట, అంటే కంపారేటివ్లీ ఫాస్టర్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టీపీ. కంపారేటివ్లీ డిఫికల్ట్ టు ఇన్స్టాల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఇన్స్టాలేషన్లో కానీ చూసుకుంటే ఈజీగానే ఉంటుంది, కానీ యూటీపీతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్, అలాగే ఎక్స్పెన్సివ్ అనమాట, మోర్ ఎక్స్పెన్సివ్. మనం కాస్ట్ కూడా ఇది హైలో ఉండదు, మరి అంత తక్కువ ఉండదు, జస్ట్ మిడిల్లో ఉంటుంది. కానీ కంపారేటివ్లీ ఇది కూడా అంతే, యూటీపీతో పోల్చుకుంటే చాలా కాస్ట్గానే ఉంటుంది. నెక్స్ట్, బల్కీ. ఇట్ మీన్స్ వెరీ లార్జ్. కోయాక్సికల్ కేబుల్. కోయాక్సికల్ కేబుల్ ఈజ్ వెరీ కామన్లీ యూజ్డ్ ట్రాన్స్మిషన్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్, టీవీ వైర్ ఈజ్ యూజువల్లీ ఏ కోయాక్సికల్ కేబుల్. ఈ కోయాక్సికల్ కేబుల్ అనేది మనం ఎక్కువగా ట్రాన్స్మిషన్ మీడియాలో కామన్గా యూజ్ చేస్తూనే ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు, టీవీ వైర్స్, అవి కేబుల్ టీవీస్ కానివ్వండి, అనలాగ్ టీవీస్ కానివ్వండి,
మోస్ట్ కోయాక్సికల్ కేబుల్ని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ద కోయాక్సికల్ కేబుల్ ఈజ్ కంటైనింగ్ 2 కండక్టర్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్. మనం ట్విస్టెడ్ పేర్లో చూసుకున్నట్లయితే అది ఆ వైరింగ్ అనేది ఎలా ఉంటుంది, ఆ ట్విస్ట్ అయ్యి ఉంటాయి అనమాట, అంటే ఇలా చుట్టేసి ఉంటాయి. కానీ ఇందులో ఎలా ఉంటాయి, జస్ట్ నార్మల్గా ప్యారలల్గా ఉంటాయి అనమాట. మనకు డయాగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇట్ హ్యాస్ ఎ హయ్యర్ ఫ్రీక్వెన్సీ యాజ్ కంపేర్ టు ట్విస్టెడ్ పేర్ కేబుల్. దీని ఫ్రీక్వెన్సీ ఎలాగ ఉంటుంది అంటే కంపేర్ చేస్తే ట్విస్టెడ్ పేర్ కేబుల్తో హై రేంజ్లో ఉంటుంది. ద ఇన్నర్ కండక్టర్ ఆఫ్ ద కోయాక్సికల్ కేబుల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద కాపర్ and the outer conductor is made up of copper mesh. The middle core is made up of non-conductive cover that separates the inner conductor from the outer conductor. It means ఈ కోయాక్సికల్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్నర్ లేయర్ ఎలా ఉంటుంది, ఇన్నర్ కండక్టర్ కాపర్తో తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ అవుటర్ లేయర్ ఎలా ఉంటుంది అంటే కాపర్ మెష్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మిడిల్ లేయర్ అనేది నాన్ కండక్టివ్ అనమాట. ఈ నాన్ కండక్టివ్ అంటే మనం ఏం చెప్పచ్చు, ప్లాస్టిక్ అనమాట. సో దీనివల్ల మనం అవుటర్ కండక్టర్ని అండ్ ఇన్నర్ కండక్టర్ని సపరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మిడిల్ కోర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ రెస్పాన్సిబుల్ దేనికి వహిస్తుంది, డేటా ట్రాన్స్మిటింగ్. సో ఇక్కడ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ హోల్ రెస్పాన్సిబిలిటీ దేని మీద ఉంటుందంటే మిడిల్ లేయర్ ఆర్ మిడిల్ కోర్. నెక్స్ట్ మనకి కోయాక్సికల్ కేబుల్ అనేది 2 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్. ఈ బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్లో ఓన్లీ సింగిల్ సిగ్నల్ మాత్రమే పర్ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఈ బ్రాడ్బ్యాండ్ ట్రాన్స్మిషన్లో ఏమవుతుంది, ఈ మల్టిపుల్ సిగ్నల్స్ అనేవి సైమల్టేనియస్లీ. అడ్వాంటేజెస్ ఆఫ్ కోయాక్సికల్ కేబుల్. ఫస్ట్ వన్, ద డేటా కెన్ బి ట్రాన్స్మిటెడ్ అట్ హై స్పీడ్. ఈ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే విత్ హై స్పీడ్తో ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాస్ బెటర్ షీల్డింగ్ యాజ్ కంపేర్ టు ట్విస్టెడ్ పేర్ కేబుల్. ఈ ట్విస్టెడ్ పేర్ కేబుల్తో మనం కంపేర్ చేసుకుంటే దీని షీల్డింగ్ ఎలా ఉంటుందంటే బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని బ్యాండ్విడ్త్ ఎలా ఉంటుంది, హైగా ఉంటుందన్నమాట. ఇది హై బ్యాండ్విడ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఎక్స్పాండ్. దీన్ని ఇన్స్టాలేషన్ కూడా మనకేం డిఫికల్ట్గా ఉండదు, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పాండ్ కూడా ఈజీగా అవుతుందన్నమాట. నెక్స్ట్ కాస్ట్ అనేది మనకి ఇన్ఎక్స్పాన్సివ్గా ఉంటుంది. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ కోయాక్సికల్ కేబుల్. ఇఫ్ ఎనీ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ ద కేబుల్ కాసెస్ ద ఫెయిల్యూర్ ఇన్ ద ఎంటైర్ నెట్వర్క్. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా ఫాల్ట్ అనేది అక్కర్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఫాల్ట్ అనేది వస్తే ఎంటైర్ కేబుల్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ దీని కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పాన్సివ్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే ట్విస్టెడ్ పేర్తో. సో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పాన్సివ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇట్ యూజెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ through a core made up of glass or plastic. The core is surrounded by a less dense glass or plastic covering. It calls the cladding. It is used for transmission of large volume of data. It means ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది దేంతో మేడ్ అయి ఉంటుందంటే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ కోర్. ఈ కోర్ అనేది దేంతో సరౌండెడ్ అయి ఉంటుందంటే లెస్ డెన్స్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కవరింగ్. దీన్నే మనం క్లాడింగ్ అని కూడా అంటాం. నెక్స్ట్ మనం దీన్ని మోస్ట్ ఎక్కడ యూస్ చేస్తూ ఉంటాము అంటే లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. ఇక్కడ అనేది ఎక్కువగా మనం ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అనేది ఎక్కువగా ఎలక్ట్రానికల్ సిగ్నల్స్లో కూడా యూస్ చేస్తుంటారు ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. ఈ ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఆప్టికల్ ఫైబర్ని హీట్, కోల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్ ప్రొవైడ్ ఫాస్టర్ డేటా ట్రాన్స్మిషన్ దాన్ కాపర్ వైర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఫస్ట్ వన్, గ్రేటర్ బ్యాండ్విత్. ఈ బ్యాండ్విత్ అనేది మనం కాపర్ వైర్ ఆర్ ట్విస్టర్ పేరుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి మోర్ బ్యాండ్విత్ అనేది ఉంటుంది ఫైబర్ ఆప్టికల్ కేబుల్లో. నెక్స్ట్ స్పీడ్. ఈ స్పీడ్ అనేది కూడా మనకి కంపేర్ చేసుకుంటే కాపర్ వైర్తో ఎక్కువ ఉంటుంది స్పీడ్ అనేది.
లాంగర్ డిస్టెన్సెస్ కాపర్ వేర్ ఆర్ ట్విస్టెడ్ పేరుతో మనం కంపేర్ చేసుకుంటే ఈ డేటా క్యారింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి లాంగర్ డిస్టెన్సెస్లో ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఫస్ట్ వన్, ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే మనకు డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి కాస్ట్ అనేది హై కాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే యూని డైరెక్షనల్లో ఉంటుంది. మనకి ఇన్ కేస్ బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ కావాలనుకుంటే వీ నీడ్ టు యూజ్ అనదర్ ఫైబర్.